ఆశ్లేష నక్షత్రానికి బయలుదేరలాం. ఇక ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి, బుధగ్రహం అధిపతి. బుధుడు విద్యావంతుడేగా, బుధుడు అధిపతి ఆశ్లేష నక్షత్రానికి. ఇది ఆశ్లేష నక్షత్రం. ఏషాం ఆశ్లేషామునియం దిగామాహ అన్నారు. నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ నివేచేభ్య సర్పేభ్యో నమః. ఆశ్లేష నక్షత్రానికి సర్పము అధిపతి, సర్ప నక్షత్రం అని ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో ఏ పాదములో జన్మించినప్పటికైనా కొన్ని శాస్త్రాలలో దోషము లేదు అని చెప్పారు, కొన్ని శాస్త్రాలలో దోషం ఉందని చెప్పారు. ఆశ్లేష నక్షత్రంలో నిజానికి కూడా ఆశ్లేష నక్షత్రం దోష నక్షత్రమే. ఆశ్లేషాంతం మఘాత్ పూర్వం అన్నాడు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదము గండాంతకాలం. ఆశ్లేష నక్షత్రము మఖా నక్షత్రం కనుక రెండు కనుక సంధికాలంలో జన్మించినట్టయితే పితాహంతి నశంశయ అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. ఇలా ఆశ్లేష నక్షత్రంలో ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ అది సర్ప నక్షత్రం కాబట్టి, సర్పానికి సంబంధించినటువంటి ఒక నక్షత్రం కాబట్టి దానికి శాంతి చేసుకోవడం ఉత్తమం. ఆశ్లేష నక్షత్రంలో శిశువు 2వ పాదంలో పుత్రులు జననం వస్తే ధన నష్టం కలుగుతుంది. ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో కనుక కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా డబ్బు నష్టపోతుంటారు. 3వ పాదంలో తల్లికి, 4వ పాదంలో తండ్రికి కూడా దోషం ఉంటుందని చెప్పి కొన్ని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి. ఇందులో స్త్రీ పుట్టినా పురుషుడు పుట్టినా ఆశ్లేష నక్షత్రానికి శాంతి యథావిధిగా చేయించాలి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించాలి. నక్షత్ర జపము ఇవన్నీ కూడా చేయించాలి. ఆశ్లేష నక్షత్రంలో స్త్రీ జన్మించిన పురుషుడు జన్మించిన సుందరమైనటువంటి ఒక ఆకారం కలిగినటువంటి వాళ్ళు సుఖ సౌభాగ్యాలు అనుభవించేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఈ ఆశ్లేష నక్షత్రం యొక్క దాంట్లో వీరికి ఆలోచన శక్తి ఎక్కువ. ఏదైనా వెంబడే చెప్పేటువంటి వాళ్ళు కాదు. ఒక విషయం చెప్తే మన ముందు తల ఊపుతారు, తర్వాత దాని గురించి ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి తర్వాత జవాబు చెప్తారు. వీళ్ళది ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం కదా. అందుగురించి ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉంచినటువంటి వాళ్ళు మనకు ఎంబడే, అంటే మనం కోరుకున్నటువంటి యొక్క ఎంబడే అతని వీళ్ళ దగ్గర నుంచి జవాబు రాదు, కొంచెం నిదానంగా జవాబు వస్తూ ఉంటుంది. వీళ్ళు అధికంగా మాట్లాడుతుంటారు. ఆశ్లేష నక్షత్రం అయిన దానికి ఆ ముచ్చట ఉంటే సరిపోతుంది. ముచ్చట పెట్టినారంటే భోజనాలు కూడా మర్చిపోయేటువంటి ఒక రకాలు వీళ్ళు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు అధికంగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తులు. ఇక ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క వ్యక్తులు కలహమందు కూడా ఆసక్తి ఉంటుంది కొందరికి, కొందరికి ఉండకపోవచ్చు. కలహాసక్తులు సర్పం, వీళ్ళు సర్పాధికారులు. ఈ ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి కదా. ఈ బుధుడు కోమటి యొక్క ఇది అన్నటువంటి వాడు. అంటే ప్రతి దాన్ని త్రాచుతో తూచి ఇది చేసేటువంటి వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు. ఈ ఆశ్లేష నక్షత్రానికి పిల్లి జంతువు, పిల్లిలాగే మెల్లగా ఉండి అనుకునేవి సాధించుకునేటువంటి వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు. ఇక రాక్షసగణం వాళ్ళు వీళ్ళు. తర్వాత అంత్యనాడి ఉన్నటువంటి వాళ్ళు. అయితే మనకు నానుడిలో కొన్ని పదాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం అత్తగండము అని చెప్పి, మూలా నక్షత్రం మామగండము అని చెప్పి, జ్యేష్ఠ నక్షత్రం పెద్ద బావగారికి గండము అని చెప్పి మనకు నానుడిలో ఉన్నాయి. అవి కొన్ని శాస్త్రాలలో కూడా చెప్పారు. అది ఎంతవరకు నిజమనేటువంటిది లేదు, కొన్ని శాస్త్రాలలో కూడా చెప్పారు. కానీ ఆశ్లేష నక్షత్రానికి అత్తగండం అని చెప్పారు, కానీ అత్తగండం ఎక్కడ కనబడలేదు. కొన్ని నక్షత్రాలు చెప్పారు. ఎంతోమందికి ఆశ్లేష నక్షత్ర జాతకులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అత్తలు వాళ్ళంతా క్షేమంగానే ఉన్నారు, కాపురాలు క్షేమంగానే నడుస్తూ ఉన్నాయి. ఈ ఆశ్లేష నక్షత్రానికి రాక్షసగణము, తర్వాత పిల్లి జంతువు కాబట్టి వీళ్ళకు బుధుడు అధిపతి కాబట్టి ప్రతిదాన్ని తూచి ఆలోచించేవాళ్ళు. ఎదురువాడిని ఒక 10 రూపాయలు అడగాలి అంటే 10 సార్లు ఆలోచన చేసి అడగాల వద్దా, అతను ఇస్తాడా ఏడా, ఇలా మనస్సులోనే తరికించుకొని ఆలోచించి అడిగేటువంటి ఒక రకం నిదానమైన ఒక వ్యక్తులు. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు శాంతులు చేయించడం చాలా ఉత్తమమైనటువంటి ఒక విషయం అని చెప్పడం జరుగుతుంది.